అందరికీ నమస్తే అండి. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సినీ దర్శకుడిగా ఆయన ఫామ్ కోల్పోయారు. ఆయన స్థాయి సరైన హిట్ కొట్టి చాలా సంవత్సరాలైంది. నాకు తెలిసి జ్యోతిలక్ష్మి అనుకుంటా ఆయన చివరి హిట్. అంతకుముందు టెంపర్ కదా, ఆ తర్వాత 2015లో అనుకుంటా టెంపర్ హిట్ అయింది. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి హిట్ అయింది. ఆ తర్వాత ఆయన సరైన పవర్ఫుల్ సినిమా తీసి చాలా కాలం అయింది. కానీ ఆయన వే ఆఫ్ యాటిట్యూడ్తో, ఆయన వే ఆఫ్ రైటింగ్తో, ఆయన పూరి మ్యూజిక్స్ పేరుతో ఓన్ పాడ్కాస్ట్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు. దానిలో చాలా బోల్డ్గా, నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా అనేక అంశాల మీద, కులము, మతము, హ్యూమన్ రిలేషన్స్, భర్త, దేవుడు, అనేక సున్నితమైన అంశాలను కడిగి పడేస్తుంటారు. నిర్మోహమాటంగా మాట్లాడతారు, కుండబద్దలు కొట్టేలా. అయితే అలా ఆయన తాజాగా నిన్న మొన్న ఒకటి రిలీజ్ చేశారు. అందులో మహిళలకు ఆయన సూచన ఇచ్చారు. మీ భర్తల నుంచి మీరు మంచితనం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పే తరుణంలో భర్తలు ఎలా ఉన్నా భరించాల్సిందే అని చెబుతూ విషయం దేవుళ్ళ మీద కొన్ని కాంట్రవర్సీ కామెంట్ చేశారు. ప్రతి మగాళ్ళలోనూ లోపాలు ఉంటాయి, వాళ్ళ తల్లులు అనుకున్నంత మంచివాళ్ళు కాదని, అలాగే భార్యలు అనుకునేంత దుర్మార్గులు కూడా కారని పూరి అన్నారు. భర్తలు ఎలా ఉన్నా భార్యలు భరించాల్సిందే అని చెప్పారు. భర్తలను తప్పుపట్టే ముందు తమ తండ్రులు ఎలా ఉండేవాళ్ళో, తమ తల్లులను ఎంతగా ఇబ్బంది పెట్టేవారో ఒకసారి భార్యలు గుర్తు చేసుకోవాలని, భర్తను కూడా తమ తండ్రిని, అన్నను, తమ్ముడిని క్షమించినట్టే క్షమించాలని పూరి సూచించారు. ఏ భర్త భార్యను సంతృప్తి పరచలేడని చెబుతూ ఈ విషయంలో మహిళలు కొలిచే దేవుళ్ళు కూడా మినహాయింపు కారని పూరి అన్నారు. రాముడి వల్ల ఆయన భార్య సీతాదేవి ఎంత కష్టాలు పడిందో తెలియదా? సామాన్య మహిళలు దేవుళ్ళను పెళ్లి చేసుకుంటే వాళ్లకు లెక్కలేనన్ని ఇబ్బందులు ఉంటాయి అని పూరి జగన్నాథ్ చెప్పారనమాట. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా దేవుడు వెళ్ళిపోతాడని, అసలు ఇంట్లో ఉండడని, భార్యకు సమయం కేటాయించడని పూరి చెప్పాడు. అంటే ఇక్కడ తను ఒక ఫిలాసఫీ చెప్పాలనుకున్నారు. మహిళలకు భర్తల గురించి ఒక సూచనలు ఇవ్వాలనుకున్నారు. దీన్ని దేవుళ్ళ మీదకి తీసుకెళ్ళి మీ సామాన్య మహిళలు దేవుళ్ళ మీద భారం వేస్తారు, దేవుళ్ళు ఏదో మంచోళ్ళు అనుకుంటారు, వాళ్ళు కూడా అంతే, మహిళలకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోరు, పారిపోతారు, వదిలేస్తారు అని చెప్పడం వలన ఇది అదనపు కొత్త కాంట్రవర్సీకి దారితీసింది. అయితే ఆయన ఇదే ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా ఆయన 2020లో అనుకుంటా పెళ్లి గురించి ఒక ఇచ్చేశారు. మతాలు పెళ్లిని బిజినెస్లో వాడుకుంటున్నాయి అని, అలాగే దేవుడు మత నాయకులను ఉదాహరణగా తీసుకొని కొన్ని పోలికలు చెప్పడం, అండ్ మతాలకు సంబంధించి ఆ మత పెద్దలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం, అవి కూడా వివాదాస్పదమయ్యాయి అన్నమాట. సో ఎవరో తన భర్తను కోల్పోతే అక్కడికి దేవుడు వెళ్ళిపోతాడంటూ పూరి చేసిన కామెంట్ కూడా తీవ్ర దుమారం రేపింది. మహిళలకు సలహా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, కానీ దేవుళ్ళ మధ్యలో దేవుళ్ళ టాపిక్ తేవడం వలన ఇక్కడ కొత్త కాంట్రవర్సీ అనమాట. అయితే ఒకటి, పూరి జగన్నాథ్ ఇటువంటి బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కొత్త ఏమీ కాదు. ఆయన సినిమాలే బోల్డ్గా ఉంటాయి. ఐ మీన్ బోల్డ్ మీన్స్ సీన్స్ బోల్డ్గా ఉండవు, డైలాగులు బోల్డ్గా ఉంటాయి, పచ్చిగా ఉంటాయి, నిక్కచ్చిగా, స్పష్టంగా, సూటుగా కొట్టినట్టు ఉంటాయి. హీరో క్యారెక్టరైజేషన్ కూడా బోల్డ్గానే ఉంటుంది, స్పష్టంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఆయన రాసుకునే కథలే అలా ఉంటాయి. చూడండి, అసలు ఆ హీరోలు ఇతర దర్శకుల దగ్గర యాక్ట్ చేసే విధానం వేరు, పూరి జగన్నాథ్ చేతుల్లోకి వెళ్ళేసరికి ఆ హీరో క్యారెక్టరైజేషన్ మారిపోతుంది. చూడండి, పైసా వసూలు. అసలు బాలకృష్ణ గారి కెరీర్ మొత్తం మీద పైసా వసూల్లో బాలకృష్ణ గారు చేసే డైలాగులు కావచ్చు, చేసే కామెడీ కానీ, చేసే యాక్షన్ సీన్స్ కానీ ఎంత బాగుంటుంది అది. అలాగే రవితేజ నిలబడడానికి పూరి జగన్నాథ్ స్టైల్ ఆఫ్ మేకింగే కారణం. అసలు మహేష్ బాబు కెరీర్ నిలబెట్టింది పోకిరి తర్వాత మహేష్ బాబు రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత బిజినెస్ మ్యాన్, ఈ రెండు పూరి జగన్నాథ్. అలాగే అల్లు అర్జున్, ఇలా చాలామంది హీరోలకు పూరి జగన్నాథ్ లైఫ్ ఇచ్చారు. మేబీ ఇప్పుడు ఆయనకి లైఫ్ లేకపోతే లేదేమో, ఫెయిల్ అవుతున్నారేమో, కానీ చాలామంది హీరోలు పూరి జగన్నాథ్ చేతిలోకి వెళ్ళాక రాటు తేలేరనమాట. సో అటువంటి పూరి జగన్నాథ్ ఆయన సినిమాల్లో డైలాగులే కొంత ఉంటాయి, కాంట్రవర్సీ ఉంటాయి. సో ఇప్పుడు పాడ్కాస్ట్ చేయడం వలన, ఇందులో ఆయన దేవుళ్ళ గురించి మాట్లాడడం వల్ల వివాదాస్పదమైంది. దీన్ని మనం పాజిటివ్గా యాక్సెప్ట్ చేయాలి అంటే ఒక రకంగా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ మన సమాజం, సోషల్ మీడియా సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయరు కాబట్టి, దేవుళ్ళని ఎవరేమన్నా ఊరుకోరు కాబట్టి ఇప్పుడు హిందూ సంఘాలు, స్వామీజీలు, వీళ్ళు అందరూ కూడా పూరి జగన్నాథ్ మీద విరుచుకుపడుతున్నారు. ఖచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్నారు. పూరి జగన్నాథ్ ఆర్జీవీకి శిష్యుడు, రామ్ గోపాల్ వర్మ శిష్యుడు. రామ్ గోపాల్ వర్మ ఒక రకమైన మొండిఘటం అయితే ఈయన మరో రకమైన మొండిఘటం.
సో ఆయన కెలకాల్సినవన్నీ కెలికేస్తాడు, క్షమాపణ చెప్పను అంటాడు. మరి ఈయన కూడా అంతే. చూద్దాం మరి ఈయన దిగొస్తాడా లేదా దానికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడా, ఏం జరుగుతుందనేది చూద్దాం. థ్యాంక్ యూ.